ప్రస్తుతం మనం వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్నాము. ఇక్కడంతా ఉండి కౌంటింగ్ జరుగుతుంది. ఎక్కడికక్కడ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వాలంటీర్స్‌ని కూడా తీసుకున్నారు. తనిఖీ కౌంటింగ్ చేయడానికి ఒక బృందంగా ఏర్పడ్డారు. ఈవో సూపర్విజన్‌లో ఉద్యోగులు ఉన్నారు, సెక్యూరిటీ ఉన్నారు. మొత్తం ఒక పకడ్బందీగా పర్యవేక్షణ జరుగుతుంది. సీసీ కెమెరా అన్నీ కూడా ఉన్నాయి. దీనిలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాయిన్స్ 100 నోట్స్, 500 నోట్స్, 200 నోట్స్ దానికి డినామినేషన్ చేస్తున్నారు. డినామినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితిలో చిల్లర కాయిన్స్కి సంబంధించి కూడా ఇక్కడ అంతా కూడా తనిఖీలు చేస్తూ కౌంటింగ్ చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా అక్కడ మన మెయిన్ ఎంట్రన్స్లోనే మెటల్ డిటెక్టర్లతోని తనిఖీ క్షుణ్ణంగా చేసిన తర్వాతనే ఇక్కడికి పంపిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. 9 గంటలకు ఉదయం ప్రారంభమై సాయంత్రం వరకు ఉంటుంది. ఒక నెలలో దాదాపు 2 సార్లు ఈ కౌంటింగ్ కొనసాగుతుంది. శ్రావణ మాసము, కార్తీక మాసము, శివరాత్రి సందర్భంగా, అలాగే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహా జాతర ఏదైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉందో, సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. అంటే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఏవో ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా చూడొచ్చు కౌంటింగ్ ప్రాసెస్ అనేది పకడ్బందీగా కొనసాగుతుందా? ఎంతమంది దీనిలో పాల్గొంటారు? అప్రాక్సిమేట్లీ ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యి ఎన్ని గంటలకు ముగుస్తుంది? ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది హుండీ డబ్బుల ద్వారా? దేవాలయం యొక్క భక్తులు సమర్పించిన కానుకలను, అలాగే వారు ధన రూపకంగా సమర్పిస్తారు. తర్వాత వస్తు రూపకంగా, బంగారు రూపకంగా, వెండి రూపకంగా, తర్వాత ఇతరత్ర లోహాలు కూడా వాళ్ళు సమర్పించే అవకాశం ఉన్నది. కాబట్టి మేము ప్రతి 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో కంపల్సరీ ఒకసారి హుండీ అనేది ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసినప్పుడు మాకు దాదాపుగా కరెన్సీ వచ్చేసి 1,50,00,000 నుంచి 1,80,00,000 రూపాయల వరకు సమకూరుతుంది ఆదాయం. అలాగే గోల్డ్ కూడా ఒక 200 గ్రాములు, 300 గ్రాముల వరకు, సిల్వర్ వచ్చేసి ఒక 15 నుంచి 20 కేజీల మధ్యలో కూడా మాకు వచ్చే అవకాశం ఉన్నది ప్రతిసారి కూడా. అదే రీతిలో ఇంత డబ్బు ఒక్కసారిగా లెక్కించాలంటే మా దగ్గర సరైన మ్యాన్ పవర్ లేకపోవడం కారణం చేత మేము స్వచ్ఛంద సంస్థలు, వాళ్ళు భక్త మండల్సులు ఉన్నారు, వాళ్ళతో వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళకు ముందుగా ఇంటిమేషన్ ఇచ్చినచో వాళ్ళు ఒక 500-600 మంది ఈ యొక్క హుండీ కౌంటింగ్లో పార్టిసిపేట్ చేసి సాయంత్రం వరకు కూడా మాకు అంత క్యాష్ అంతా కూడా బ్యాంకు వాళ్ళు ఇక్కడికే వస్తారు, ఆ బ్యాంకు వాళ్ళకి అందించడం జరుగుతుంది. అంటే ఆదాయంలో కొదవలేదు, మనది టాప్ గ్రేడ్లో చెప్పుకోవచ్చు వేములవాడ రాజన్న ఆలయము. గత ప్రభుత్వ హయాంలో వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ విటిడిఏ అనేది ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఫండ్స్ ఏమైనా వస్తున్నాయా? డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మనకు విటిడిఏ అథారిటీ అనేది కాన్స్టిట్యూట్ చేసిన మాట వాస్తవమే. ఆ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతము మన జిల్లా కలెక్టర్ గారు దాని ఒక వైస్ చైర్మన్గా ఉన్నారు. అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చాలా పట్టుదలతో ఉన్నారు ఇద్దరు కూడా. అదే రీతిగా గవర్నమెంట్లో కూడా ఎండోమెంట్ మినిస్టర్ గారే కానీ, తర్వాత బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కానీ చాలా ఇంట్రెస్ట్గా ఈ ఆలయాన్ని మనము అన్ని రకాలుగా తీర్చిదిద్ది భక్తులకు ఇంకా మెరుగైన సదుపాయాలు, వాళ్ళకి అకామిడేషను, తర్వాత క్యూ లైన్ వసతి, కోడె కట్టడానికి కూడా వాళ్ళ భక్తులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా వచ్చిన భక్తులకి త్వరితగతిన దర్శనం అయిపోయేటట్లుగా చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్స్, ఎస్టిమేట్స్ అన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్లాన్స్, ఎస్టిమేట్స్ కూడా మనకు త్వరలోనే పూర్తయ్యి ఈ ఆలయం ఈ పునరుద్ధరణ కార్యక్రమాలు మొదలు కావడానికి ఇంకెంతో సమయం లేదని కూడా మీకు తెలియజేస్తున్నాను. మొత్తం మీద ఆలయాన్ని పునరుద్ధరించడానికి పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అయితే మనకు సజావుగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కొనసాగుతుంది. బంగారము, అలాగే వెండి ఆభరణాలు, ఇతర వస్త్రాలు, దానికి సంబంధించినటువంటివన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. వచ్చినటువంటి ఆదాయాన్ని పక్కాగా బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి విప్, అలాగే ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు, అందుబాటులో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇతరత్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల యొక్క గైడ్లైన్స్లో విటిడిఏ ఆధ్వర్యంలో దీని యొక్క అభివృద్ధి కోసం పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే ఒక ముందస్తు చర్యల్లో భాగంగా వీరు కార్యాచరణకి సిద్ధమైనటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. వేములవాడ అంటేనే పేదల పెన్నిదిగా భావిస్తారు. రాజన్న ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చి కానుకలు సమర్పించుకుంటారు, కోడిమెక్కులు చెల్లించుకుంటారు. దానిలో భాగంగానే
ప్రతిసారి కౌంటింగ్లో 3 కోట్ల రూపాయల వరకు కూడా 1.5 నుంచి 3 కోట్ల వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 సార్లు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మ్యాన్ పవర్ సరిపోక ఇతర భక్తుల నుంచి స్వచ్ఛంద సంస్థలను కూడా వినియోగిస్తున్నటువంటి పరిస్థితిని అయితే గమనిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.